నూజివీడు నుంచి భక్తి, సేవాభావానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం. గత 37 నెలలుగా నిరంతరంగా రైతులు, దాతల సహకారంతో కూరగాయలు సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి మరియు ద్వారకా తిరుమల అన్నదాన సత్రాలకు పంపిస్తూ విశేష సేవ చేస్తున్నారు. నేడు 38వసారి నూజివీడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి భారీగా కూరగాయల పంపిణీ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి 13.5 టన్నులు, ద్వారకా తిరుమల దేవస్థానానికి 3.5 టన్నుల కూరగాయలు పంపించారు. అలాగే ఇటీవల వాడపల్లి అన్నదాన సత్రానికి కూడా 4 టన్నుల కూరగాయలు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దేవరగుంట గ్రామానికి చెందిన భక్తుడు సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి నెల చుట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయలు సేకరించి స్వామివారి సేవలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. భక్తి, సేవ, సమాజానికి అంకితభావం కలిసిన ఈ కార్యక్రమం ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు సత్యనారాయణ. మాది దేవరగుంట, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా అండి. తిరుమలకి ఇది 38వ లోడ్ అండి. అదే రకంగా ద్వారకా తిరుమలకి 38. మొన్న వాడపల్లికి బుధవారం నాడు వాడపల్లికి పంపించామండి. తిరుమలకి 13 టన్నులన్నర, ద్వారకా తిరుమలకి 3 టన్నులన్నర, అదే రకంగా వాడపల్లికి 4 టన్నులు అండి. ఇట్లా స్వామివారిని ముందు ముందు కూడా ఇట్లా కొనసాగించి దేవరగుంట, నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసే కూరగాయల్ని స్వామివారి ఇలా తీసుకున్నారంటే అది మన పూర్వజన్మ సుకృతమయ్య. ఓం నమో వెంకటేశాయ.